తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక నిన్న పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 1-2 చోట్ల మినహాయిస్తే దాదాపుగా పోలింగ్ ముగిసింది. ఇక రాష్ట్రానికి సంబంధించి అసలు ఆట ఇప్పుడు మొదలైంది. ఇక దాదాపుగా ఆ ప్రధానమైన ఎన్నికలు ముగిసినట్టే. 5 నెలల కింద అసెంబ్లీ ఎన్నికలు ముగిసినాయి. ఇక నిన్న పార్లమెంట్ ఎన్నికలు ముగిసినాయి. ఇక దాదాపుగా కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే మన గ్రామ స్థాయికి సంబంధించిన సర్పంచి, అదేవిధంగా వార్డ్ మెంబర్, ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వీటికి సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్స్ మాత్రం ఉన్నాయి. ఇవి పెద్దగా ఎలాంటి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో పెద్దగా ప్రభావం చూపే ఎన్నికలు అవి కాదు. కాబట్టి ఇక అసలు సిసలు ఆట కాంగ్రెస్ ఆట ఇక ఇవాటి నుండి రాష్ట్రంలో మొదలైతుంది. నేను మరొకసారి చెప్తున్నా, దేశమా ప్రాంతమా అంటే ఖచ్చితంగా నేను ప్రాంతమే ముఖ్యమంట. దేశమా లేకపోతే ధర్మమా ప్రాంతమా అంటే 100% నేను ప్రాంతమే అంట. ఎందుకంటే ధర్మం పేరుతోటి, దేశం పేరుతోటి మన గ్రామ సాంప్రదాయాన్ని, మన గ్రామ సంస్కృతులను వీళ్ళు దెబ్బతీయాలని చూస్తున్నారు. మన గ్రామ సంస్కృతికి సంబంధించి ఒక ధర్మం ఉన్నది, మన గ్రామ సంస్కృతికి సంబంధించి దేవతలు ఉన్నారు, మన గ్రామ సంస్కృతికి సంబంధించి పెద్దలు ఉన్నారు. అదే విధంగా ప్రకృతిని, గ్రామ దేవతలను పూజించేటోళ్ళే ఈ ప్రాంతీయవాదులు, ఈ ప్రాంతీయ సంస్కృతి. మరి అలాంటి గొప్ప సంస్కృతిని ధ్వంసం చేసి ఒకడు దేశం కోసం అంటాడు, ఒకడు ధర్మం కోసం అంటాడు. కాబట్టి మాలాంటి చిలక ప్రవీణ్ లాంటి వ్యక్తులు మాత్రం మేము ఖచ్చితంగా ఏదైనా ప్రాంతం కోసం నిలబడతాం, ప్రాంతీయ సంస్కృతి కోసం నిలబడతాం, ప్రాంతీయ సాంప్రదాయం కోసం నిలబడతాం, ప్రాంతీయ దేవతల కోసం నిలబడతాం. ఎందుకంటే ప్రాంతీయవాదులు అంటే వీళ్ళు ప్రకృతి ప్రేమికులు, ప్రకృతి ఆరాధికులు. అదే విధంగా ప్రాంతంలో అన్న, తమ్ముడు, అక్క, చెల్లె, తాత అని వరుసలు పెట్టుకొని ఏ కులమని చూడకుండా, ఏ మతమని చూడకుండా కలిసిపోయి జీవనం సాగించేటోళ్ళే ఈ ప్రాంతీయవాసులు. ఇలాంటి ఒక అద్భుతమైన ప్రేమమయమైన సాంప్రదాయాన్ని ధర్మం పేరుతో, దేశం పేరుతో, మతం పేరుతో విధ్వంసం చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో సహించలేదు. ఇంకొకటి, దేశం ధర్మం పేరుతోటి వాడి ఆధిపత్యాన్ని, నార్త్ ఆధిపత్యాన్ని, ఉత్తరాది ఆధిపత్యాన్ని ప్రాంతాల మీద రుద్దాలని చూస్తే, ఢిల్లీ పెత్తనాన్ని, గుజరాత్ పెత్తనాన్ని ధర్మం, దేశం పేరుతో ఈ ప్రాంతం మీద, ఈ తెలంగాణ ప్రాంతం మీద రుద్దాలని చూస్తే సహించేది లేదు, తిప్పి కొట్టుడే. అలాంటి యువకులను తయారు చేయడమే మా తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ యొక్క ముఖ్య లక్ష్యం. ఢిల్లీ పెత్తనాన్ని, గుజరాత్ విధ్వంసాన్ని తిప్పికొట్టే యువకుల శక్తిని తయారు చేయడమే మా తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ యొక్క ముఖ్య లక్ష్యం. దీనికి సంబంధించిన ధ్యేయం. అందుకే మేము అంటున్నాం, అసలు సిసల ఆట ఇక ఇవాటి నుండి స్టార్ట్ అవుతుంది కాంగ్రెస్ కి సంబంధించి, బీజేపీకి సంబంధించి. ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి. ఇక 6 గ్యారంటీలను మనం పట్టించుకోకూడదు అనే ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉంటది. కాబట్టి ఇప్పటి నుండి మనం అసలు సిసల్ పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. అటు బీజేపీ మాటున గుజరాత్ తోడి విధ్వంసం, ఇటు కాంగ్రెస్ మాటున ఢిల్లీ పెత్తనాన్ని మనం తిప్పి కొట్టాలంటే ప్రాంతమే మనకు బలం, ప్రాంతీయ అస్తిత్వం మనకు బలం అనేది మరొకసారి తెలియజేస్తూ ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం.